సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయి. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి మనలందరినీ కూడా దేవుని సచివులతో ఉంచి ఈ రీతిగా మరి యొక్క విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహం చేశారు. అది బట్టి దేవుడు నామాన్ని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన అందరి జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేసేటప్పుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ నేటి వరకు కూడా మనందరినీ ఈ రీతిగా దేవుడి సత్యంలో వచ్చి మనందరినీ కూడా ఆయన సన్నిధిలో ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు దేవుడు. ఆయన మాటలు నమ్మదగినటువంటివి, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి మనమందరము కూడా నిజంగా దేవునికి చాలా కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనం ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టకుండా మనల్ని కనికరిస్తూ ముందుకు నడిపించుతూ రాగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుదురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పద్యము ఆనాడే కూర్చుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు ఎంతో నమ్మదగినవి. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించేటువంటి వాడు. మరి ఆ రోజులు కూడా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలైన ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమి అయినటువంటి కనాను దేశములకు నడిపించడానికి దేవుడు తాను చేసినటువంటి ప్రయత్నం చాలా గొప్పది, చాలా విలువైనటువంటి ప్రయత్నం. ఆ విలువైనటువంటి ప్రయాసలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించారు. తమ ప్రజలకు నాయకుడిగా మోషే దేవుడు ఎన్నుకోగలిగాడు. అయితే ఈ ప్రజల యొక్క పరిస్థితి మనందరికీ బాగా తెలుసు. ఎటువంటి పరిస్థితి అంటే వారు దేవుడు ఎంత మేలు చేసినా, ఎంతగా ఉన్నతమైనటువంటి వాగ్దాన భూములను నడిపించాలని దేవుడు కోరుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడి నుండి అయితే వచ్చారో ఆ యొక్క ఐగుప్తి ఆశలను మరిచిపోయినటువంటి పరిస్థితి. ఐగుప్తి కోరికలు కావాలని దేవుని వైపు చూడలేని, దేవునికి సరిగి కొనుక్కునేటువంటి పరిస్థితి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారు ఆశించినటువంటిది ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు వారు ఏవి కూడా లేవు. కానీ వారిలో మనం చూడగలిగినట్లయితే శారీరక సంబంధమైనటువంటి ఆశలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. శారీరక సంబంధమైనటువంటి కోరికలే వారి యొక్క జీవితంలో వారు కనపరుస్తూ వచ్చారు. ఆ శారీరక సంబంధమైనటువంటి కోరికలు మాకు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ బాగున్నాయి అని వారు తలంచుకుంటూ ఉన్నారు అని అంటే ఐగుప్తులనే వారు వెతుక్కుంటున్నారు. కానీ మనము చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ వాగ్దాన భూమిలో మీరు వెళితే అది ఆశీర్వదించబడినటువంటి భూమి, దేవుడు చెల్లించబడినటువంటిది. ఆ భూమి భాగంలోనికి కనుక మీరు వెళితే ఎంతో చక్కగా ఉన్నతమైన స్థితిని మీరు కలిగి ఉంటారు. బానిసత్వము బ్రతుకుపోతారు, పాపము బ్రతుకుపోతారు. ఇక దేవునితో సహవాసం కలిగి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించగలుగుతారు అన్నటువంటి ఉద్దేశమును ఈ ప్రజలు నెరవేర్చేటువంటి ప్రయత్నములో విఫలమైనట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ విధమైనటువంటి విఫలమైనటువంటి కారణం అంటే వారిలో పుట్టేటువంటి కలిపి చూడినటువంటి ఆశ కోరిక ఏమిటంటే శరీర సంబంధమైనటువంటిది. అంటే శరీర దాహమును తీర్చుకోవడం, శరీరానికి పుట్టేటువంటి ఆకలిని తీర్చుకోవడం మాత్రమే వారు కనపరుస్తున్నారు తప్ప దేవుడు తమ
ముందు పెట్టినటువంటి ఆ వాగ్దాన భూమిని కనాను దేశమునకు స్వతంత్రించుకోవాలి. శారీరకంగా ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా దానిని చూడకుండా, దాని వైపు దృష్టి పెట్టకుండా, కేంద్రీకరించకుండా దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి మనం అడుగు పెట్టాలి. అది పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశము కదా అనేటువంటి ఆలోచన విధానము ఆ యొక్క వ్యక్తులలో మనము గమనించడం లేదు. అటువంటి పరిస్థితుల్లో వారు గమనిస్తూ మనం కనిపిస్తూ ఉన్నాము. అయితే ఆ యొక్క ప్రజల యొక్క జీవిత విధానం అరీతిగానే కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క 16వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే వ్రాయబడినటువంటి చదివిన ఈ వాక్యములో ఆకాశం నుండి మీ కొరకు నేను ఏం చేస్తానంటే ఆహారమును కురిపించదు, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుందురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి మధ్యము ఆనాడి తెచ్చుకొనవలెను. ఈ మాటలు ఖచ్చితంగా దేవుడు ఎందుకు రాసించారు? మరి అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వారికి దేవుని యొక్క ప్రత్యక్షత కావాలి. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది వారు కూడా అనుభవించగలిగితేనే వారికంటూ ఒక దేవుడు ఉన్నాడు. వారు అందరూ కూడా ఆ దేవునికి భయపడాలి. ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంతో పాటు దేవుడు పెట్టినటువంటి కట్టడలను, శాసనములను, న్యాయమైన విధులన్నింటినీ కూడా వీరు అనుసరించి నడవాలి. ఇక దేవుడు తప్ప ఇక వేరే ఏ దేవుని కూడా వీరు మొక్కకూడదు, ఏ విగ్రహాన్ని కూడా వీరు చేసుకునకూడదు అనేటువంటి దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నీ కూడా వీరు అనుసరించాలి అని అంటే ఖచ్చితంగా వీరు దేన్ని పాటించాలంటే విశ్రాంతి దినాన్ని వీరు పాటించాలి. ఆ విశ్రాంతి దినమును వీరు పాటించినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దేవుడు వీరి గురించి మాట్లాడుతున్న మాట, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనగలను అనేటువంటి మాటలు కనిపిస్తుంది. ఏనాటి పత్యం ఆనాడే కూర్చుకోవాలి, కానీ ఆ మరుసటి రోజుకి వీరు పత్యము కూర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు వారి ప్రయాణంలో పగలు మేఘస్తంభం గారు, రాత్రి అగ్నిస్తంభం గారు ముందు వెనకల నుండి నడిపిస్తూ వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడల్లా కూడా వారితో పాటు వెన్నంటే ప్రయాణిస్తున్నటువంటి బండలో నుంచి ఉడికిన నీళ్లను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేసి ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని వారు అనుభవించడానికి దేవుడు అనుమతించి వారిని ఆశీర్వదించి దీవించి వారిని ముందుకు నడిపిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, వీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని వారు ఏం చేయమంటున్నారంటే వారిని పరీక్షించినట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చుకొనవలెను అనేటువంటి మాట చెప్తున్నాడు. అంటే దేవుడు సృష్టించిన సృష్టి అంతటిలో కూడా 6 దినములు సృష్టిని అంతటి సృష్టించాడు. 7వ దినమున ఆయన ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ దినం అనేటువంటిది చాలా పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినము. దేవుడు ఆశీర్వదించినటువంటి దినం. ఆయన ఆశీర్వదించిన పరిశుద్ధపరిచినటువంటి దినమున ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేయాలి అంటే ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. పిల్లలు మొదలుకొని చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ ఆ విశ్రాంతి దినమున ఎక్కడ ఉండాలి అని దేవుడు ఆజ్ఞాడంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే 6 దినములు కూడా మీరు కష్టపడి పని చేసుకోవచ్చు, మీరు పోషింపబడటానికి, మీ కుటుంబాలను పోషించుకోవడానికి ఈ విలువైనటువంటి ప్రక్రియ, ఈ విలువైన శ్రమ మీరు పడుతూ కష్టపడుతూ మీ యొక్క కుటుంబాలను పోషించుకునేటువంటి పరిస్థితి అన్నీ కూడా దేవుడు పెట్టాడు. మరి అదే రీతి ఈ రోజున దేవుడు అక్కడ వారితో ఏం మాట్లాడుతున్నాడంటే ఏనాటి పత్యము ఆనాడే మీరు కూర్చుకోవాలి అని చెప్తున్నాడు. ఈ వాక్య భాగంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఎలాంటి జీవితమును జీవించాలి ప్రతి ఒక్కరూ అని అంటే 6 దినములు దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ 6 దినాలు కూడా మనం కష్టపడుతున్నాం. వ్యవసాయమో, కూలి పనియో, లేకపోతే వ్యాపారమో, ఉద్యోగమో ఏదో ఒకటి మనం చేసుకుంటున్నాం మన కుటుంబ పోషణ కోసం. అయితే 7వ దినం అన్నటువంటి విశ్రాంతి దినం, ఆదివారము దినమున మాత్రము మనమందరము కూడా మనమందరము అంటే మన కుటుంబం యావత్తు కూడా ఎక్కడ కనపడాలా? దేవుని యొక్క సన్నిధిలో కనపడాలి. ఈ విధంగా కనపడుతూ ఉంటేనే నీవు దేనిని అనుసరించి నడుస్తూ ఉన్నట్లంటే దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రమును నీవు అనుసరించి నడుస్తూ ఉన్నావు. దాని అర్థం
దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన బిడ్డలు, నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు యావత్తు కూడా ఎక్కడ కనపడాలని? దేవుని యొక్క సన్నిధిలో కనిపించాలి. దేవుని యొక్క సన్నిధానంలో నీ కుటుంబం అంతా కూడా కనిపిస్తూ ఉన్నప్పుడు నీవు నీ ఇంటి వారు దేనిని అనుసరించి నడుస్తున్నట్లు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నావు. నీవు నీ కుటుంబము దేవుని యొక్క మందిరంలో నీవు కనపడుతూ ఉన్నావంటే నీవు చక్కగా దేవుని మాటలకు లోబడుతూ ఉన్నావు, దేవుని మాటలకు విధేయత చూపెడుతూ ఉన్నావు, దేవునికి లోబడి బ్రతుకుతూ ఉన్నావు. నీవే కాదు, నీ ఇంటి వారందరూ కూడా ఆయన మాటలను ఉల్లంఘించక ఆయన ధర్మశాస్త్రమును అనుసరిస్తూ వాటిని కైకొంటూ దేవుని మాటలకు లోబడి జీవించేటువంటి తత్వము ఆ వ్యక్తిలో కానీ ఆ కుటుంబంలో కానీ ఉన్నట్టుగా దానికి మనకు ఒక నిదర్శనం. హల్లెలూయా. మరి ఈ రోజున మన యొక్క జీవితాలలో, మన కుటుంబాలలో ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు చేసినటువంటి కార్యం ఎటువంటి కార్యము? ఆ రోజున ఇజ్రాయేలు చేసినటువంటిది దేవుని దృష్టికి సరైనటువంటిదా లేకపోతే సరైనటువంటిది కాదా అని మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఈ మాటలు రాసి పెట్టుకునేటువంటి వాడు కాదు. వారు చేసినటువంటి కార్యము దేవునికి వ్యతిరేకమైనటువంటిదే. దేవుని మాటలను ఉల్లంఘించి ప్రవర్తించేటువంటి మాటలే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అందుకే ప్రభువు వారు వీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదు అని వారిని పరిశీలించి తెలుసుకున్నట్లుగా ఏనాటి భక్తిము ఆనాటికి వీరేం చేసుకోవాలన్నాడు? సమకూర్చుకోవాలి అని చెప్తున్నాడు. 6 రోజులు కూడా మీరు వెళ్ళండి, మీ భక్తిమును సమకూర్చుకోండి. తిరిగి 7వ దినాన్ని మాత్రం మీరు భక్తిము కోసం ఎక్కడికి వెళ్ళకూడదు? బయటకు వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ దినం మనం ఎక్కడ ఉండాలని? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన మందిరంలో మనం అందరం కూడా గడపాలి. మనకు పడుగులు ఉన్నాయి, మనకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. 6 రోజులు దేవుడు ఇచ్చాడు. ఈ 6 రోజులు కూడా పని చేసుకోండి. సమయం ఉన్నప్పుడల్లా ప్రతి దినము కూడా దేవుడితో గడపండి, దేవుని సన్నిధిని అనుభవించండి. ఈ కార్యాలన్నీ కూడా చేస్తూ ఆదివారం అనేటువంటి దినం వస్తూ ఉంది అంటే ఆదివారం విశ్రాంతి దినము, దేవుడు విశ్రాంతి పొందిన దినము. ఆ దినమున దేవుడు దానిని పరిశుద్ధపరిచాడు, దానిని ఆశీర్వదించినాడు. కాబట్టి ఆశీర్వదించిన దినములో నేను ప్రవేశిస్తూ ఉన్నాను, పరిశుద్ధపరచబడిన దినములోనికి నేను ప్రవేశిస్తూ ఉన్నాను. నేనే కాదు, నేను నా ఇంటి వారు అందరూ కూడా అందులో ప్రవేశించి అందులో అడుగుపెట్టి నాకు రావలసినటువంటి దీవెన, నాకు రావలసిన ఆశీర్వాదాన్ని నేను నా దేవుని యొక్క విశ్రాంతి దినములో నా దేవుని సన్నిధిలో నేను పాల్గొనలు పొంది అక్కడ నేను సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆ ఆత్మీయ జ్ఞానమును మనం కలిగి జీవిస్తున్నాం. ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథం రాసి పెట్టాడు. ఎందుకు? ఆదివారం అంటే ఏదో మనం సరదాగా గడుపుకునేటువంటి దినము కాదు. ఆదివారం అంటే జాలిగా ఎక్కడికో వెళ్ళేటువంటి దినము కాదు. లేకపోతే మనకు సంబంధించిన రక్త సంబంధికులను, చుట్టాలను, లేకపోతే ఇంకో స్నేహితులు ఇంట్లోకి రావడము, పోవడము, లేకపోతే మన ప్రయాణాలు చేయడము, వీటి కోసము ఆదివారం అనేటువంటిది ఏర్పాటు చేయబడలేదు. ఆదివారం అంటే మనం అందరికీ కూడా ఏ దినం? అది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినము ఏది? పరిశుద్ధపరచబడిన దినము. అది దేవుని చేత ఆశీర్వదించబడిన దినము. ఇది సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సత్యమును గ్రహించగా మనకి ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి రావడం, మనకి ఇష్టం వచ్చినప్పుడు ఆగిపోవడం, ఇలాంటి క్రమము లేనటువంటి ప్రవర్తన, క్రమము లేనటువంటి భక్తిని మనము చేస్తూ ఉంటే బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది, వీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని వారిని పరిశీలించి తెలుసుకున్నట్లుగా ఏనాటి భక్తి ఆనాడే కూర్చుకోవాలని దేవుడు ఎందుకు నొక్కి పక్కానికి చెప్పాడంటే ఇందుకే. ఈ రోజున చాలా మంది క్రమంగా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మటుకు క్రమమైనటువంటి భక్తి, ఆత్మీయత, ప్రవర్తన లేదు. ఎందుకు అంటే ఏనాటికి కావలసినటువంటి భక్తి కాకుండా ఏనాటికి ఆనాడే కాదు, కానీ ఒకనాడు వెళ్ళి 10 నాళ్ళు కావాల్సిన భక్తిని సంపాదించుకునే ప్రయత్నం మానవులు చేస్తూ ఉన్నారు. ఒక రోజు బ్రతకడానికి కావలసిన భక్తి ఎంతనో అంతే తెలుసుకోమన్నాడు దేవుడు. కానీ ఈ రోజున మనుషులు చేసే పని ఏమిటంటే ఒకనాడు వెళ్ళి 100 రోజులకి, లేకపోతే సంవత్సర కాలానికి, లేకపోతే తరతరములు తరగని ఆస్తి సంపాదించుకోవడం కోసం లోకం అనగా శరీరములకు సంబంధించిన దాహాన్ని కలిగి శరీర దాహాన్ని తీర్చుకునేటువంటి పరిస్థితుల్లో మానవుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ మానవుడు చేసేటువంటి కార్యములను బట్టి దేవుని యొక్క విషయంలో విఫలమైపోతూ ఉన్నాడు. దేవుని యొక్క నుండి
సంపాదించుకోవాల్సిన దీవెన, దేవుని యొక్కడి రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోలేక మానవుని యొక్క ప్రయత్నముతో సంపాదించుకుంటున్నటువంటి స్వల్ప సుఖ భోగములను అనుభవిస్తూ ఈ లోకము అశాశ్వతము, లోకములను అంతే కూడా అశాశ్వతమని తెలిసి కూడా దాని వెంట వెళుతూ దానిని అనుసరిస్తూ నడుస్తున్నాడు. కానీ ఈ జీవితం ఇచ్చిన దేవుణ్ణి, ఈ యొక్క బ్రతుకునిచ్చిన దేవుణ్ణి ఈ క్షణం వరకు కూడా బ్రతికుండటానికి కారణభూతుడైనటువంటి ఆ దేవుడిని మానవుడు మరిచిపోయి ఏనాటికి కావలసిన బత్యములు కాకుండా ఇంకా ఎంతో ఎంతో దురాశ పరులైపోయి దేవుని యొక్క దినమును ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ కారణాలు కావచ్చు, మరి ఇంకే కారణాలైనా కూడా కావచ్చు, శారీరక సంబంధమైన కారణాలు కావచ్చు, లేకపోతే ఆలోచన విధానం కావచ్చు, ఏదైనా కానీ మనం అందరము కూడా అంటే మన కుటుంబం యావత్తు ఎక్కడ ఉండాలా? దేవుని యొక్క సన్నిధానంలో మనకు కనిపించాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం, మనకు దీవెన. అప్పుడు నిన్ను చూచి, నీ కుటుంబాన్ని చూచి దేవుడు అనే మాట, ఈ కుటుంబం, ఈ సంతానం, ఈ నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా యొక్క ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నారు? అనుసరిస్తూ నడుచుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం అంటే ఎంతమందికి ఇష్టమో? ఆదివారం అంటే మనందరికీ ఇష్టం. ఎందుకోసం ఇష్టం ఆదివారం అంటే? ఆ రోజు లీవు కాబట్టి మా అంకల్ ఇష్టం అని అంటే ఎన్ని గంటలకు వచ్చిందల్లా? 8:30కి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎందుకు ఇష్టం ఆదివారం అంటే? ఆ రోజు బాగా తెచ్చుకోవచ్చు, హ్యాపీగా భోజనం చేయొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ఎవరో మరి ఇంటికి వస్తామని చెప్పి ఆదివారం పిల్లలు అయితే ఆటలాడుకోవడానికి బాగుంటుంది కదా, చేసేసి ఆడుకోవచ్చు, పోయి రావచ్చు. ఓహో, ఆహా, రకరకాలైనటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి ఆదివారం అంటే. అవునా? ఆదివారం అంటే ఉద్యోగస్తులతో సెలవు, అమ్మయ్యా ఈరోజు లీవులు నైనా అనుకుంటారు. ఇట్లా రకరకాలుగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. లేదు, ఆదివారము అంటే మనకు ఆశ ఎందుకు పుట్టాలి తెలుసా? ఆ రోజు నా దేవుని దినము, నేను నా ఇంటి వారు నా దేవుని మందిరంలో అందరికంటే చెప్పలేదు, అందరికంటే ఏమని? అందరికంటే పక్కటికి చెప్పాలి, అందరికంటే ముందుగా రావాలి అనే ఆశ కలిగి ఉండాలి. ఆదివారం అంటే గంతులు వేస్తూ ఉండాలి. శనివారమే గంతులు వేయాలి. రేపు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు నా దేవుని మందిరాన్ని వెళ్ళి అడుగు పెట్టాలా, నా దేవుని సంపూర్ణంగా నేను నా ఇంటి వారు ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఈ ఆశ ఎవరికైతే ఉంటుందో ఆ ఆశ కలిగినటువంటి ప్రాణములను దేవుడు ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. హల్లెలూయా. ఆశతో ఇక్కడికి ఎవరైతే వస్తారో వారి ప్రాణాలను దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఆయన మాటలు చాలా నమ్మదగిన విలువైనటువంటి మాటలు. ఆశతో నీవు దేవుని మందిరానికి వస్తే నీ ప్రాణాన్ని తృప్తిపరచబడుస్తాడు. ఆశ లేకుండా నామకే వాస్తే వచ్చినామా పోయినామా, ప్రజలు పడి అంతే. నువ్వు ఎక్కడ వచ్చినావో అట్లే వెళ్తావు. కానీ ఆశతో ఈ మందిరానికి రా, ఈ భయముతో రా, భక్తితో రా, మంచి ప్రవర్తనతో నువ్వు ఇక్కడ కూర్చో. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అంతటి కూడా ఏం చేస్తాడు? తృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు చెప్తారు, ఈ రోజున నేను వచ్చిన బాధలో, నా కష్టంతో నేను వచ్చా. దేవుడు ఆ కష్టాన్ని బట్టి, ఆ బాధను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా నన్ను ఓదార్చించాడు, నన్ను బలపరిచినాడు, నన్ను ఆదరించాడు. ఈ మాటలు ఎంతమంది చెప్పడం లేదు, చాలా మంది చెప్పుకుంటారు. అంటే అటువంటి ఆశ కలిగి దేవుని మందిరానికి వస్తున్నారు కాబట్టి, దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అన్నటువంటి ఆలోచనతో వస్తారు కాబట్టి, ఆ విశ్రాంతి దినమున ఆయన పరిశుద్ధపరచబడిన దినము కాబట్టి, ఆశీర్వదించిన దినము కాబట్టి, ఆయన చేత ఆశీర్వదించబడి నెమ్మది కలిగి, తృప్తి కలిగి, సమాధానంతో, సంతోషముతో, ఒకవేళ మనలో ఏవైనా బలహీనతలు కనుక ఉంటే వాటిని సరిచేసుకొని ఇక్కడ నుండి మనం వెళుతూ ఉంటే ఎలా ఉంటుంది? మనసుకు ఎలా ఉంటుంది? తృప్తిగా ఉంటుందా? ఉండదా? చాలా సమాధానంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ కూడా మనం వింటూ ఉన్నామంటే, మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళేటువంటి విధానాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏ రీతిగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం? ఈ ప్రజలు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించినట్లుగా ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి మధ్యమో ఆ నాటికి ఉంచుకోవాలి అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది మనం గమనించాలి.
విశ్రాంతి దినం అనేది వచ్చినప్పుడు ఆ రోజు కూడా బతిమ సంపాదించుకోవడానికి వెళుతున్నామా లోకంలోనికి? లేదు, ఆ రోజు నా దేవునిది, నా దేవునితోనే నేను ఉండాలి, నా దేవుని మందిరంలో నేను గడపాలి అని ఆలోచనలో మనం వస్తూ ఉన్నామా? ఇది మనంతకు మనం వేసుకోవలసినటువంటి ప్రశ్న. ఎందుకనంటే దేవుని వాక్యం కూడా మనం చదువుతూ వస్తే అక్కడ కింద వచనంలో, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలెను, వారు ఆ దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండింతలై ఉండవలెను. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినములు ఏ నాటికి కావాల్సింది ఆ నాటికి, కానీ 6వ దినం మాత్రము 2 దినములకు సరిపడినంతగా తెచ్చుకోమంటున్నాడు. ఎప్పటికి? 6వ దినానికి మరియు 7వ దినానికి. అంటే 7వ దినానికి కూడా ఎందుకు ముందుగా తెచ్చుకోమంటున్నాడు దేవుడు? 7వ దినము విశ్రాంతి దినము. ఆ రోజు మీరు ఎవరు కానీ బయటకు బతిము సంపాదించుకునే ఆలోచన ఉండకూడదు. రేపటి కూర్చి ఈ రోజే మీరు ఏం చేసుకోవాలా? కూర్చుకోవాలి, దాన్ని సంపాదించుకొని తెచ్చుకోండి అని చెబుతూ, అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు అందరితో కూడా పడుతున్నమాట, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం అందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన విలుచుకున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏ మాటి వారము మా మీద సనుగనేలా అని అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలము ఆయన ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని బయటకు రప్పించిన అని సాయంకాలం మీకు తెలియబడను. ఆ తర్వాత సనుగులు గొడుగులు కూడా ఆయన విని ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఉదయాన్నే మీరు యెహోవా మహిమను చూచెదరు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను చూచేటువంటి సమయము ఉదయకాలాన్ని చెబుతున్నాడు. ఈ ప్రజలందరితో కూడా ఈ మాటలు ఎందుకు ఈ సంభాషణ వస్తూ ఉంది అంటే, వారు ఊరేళ్ళ కోసము, ఆహారం కోసము మోషే అహరోనుల మీద ఏం చేస్తున్నారంటే సనుగుతూ ఉన్నారు. వారి సనుగులు గొడుగులు ఎన్నో వస్తున్నాయి. అందుకు వారు అంటున్నారు, మేము ఏ పార్టీ వారు, మీరు మా మీద సనుగుతున్నారు, మా మీద గొడుగుకుంటున్నారు. అయితే దేవుడైన యెహోవా చెప్తున్న మాట, ఈ సాయంకాలమున ఆయన మీరు చూస్తున్నారు, ఆయన నిజమైన దేవుడిని మీరు చూస్తున్నారు. ఉదయకాలమున ఆయన మహిమను మీరు ఏం చేస్తారు? చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సాయంకాలం ముందు మీకు తెలియపరచబడతారు. ఏమని? మీరు ఐగుప్తు నుండి బయటకు రప్పించబడ్డారు అనే విషయం మీరు కనుక మీరు తెలుసుకుంటారు. ఎలాగానంటే ఆ దేవుడైన యెహోవా చేసేటువంటి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చూస్తారు. కాబట్టి ఈ సాయంకాలమున మీరు బయటికి వచ్చారన్న విషయాన్ని మీరు గమనిస్తారు. ఆ తర్వాత ఉదయాన్నే ఆయన యొక్క మహిమను మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎంత బలమైనటువంటి మాటలు ఇక్కడ రాసి పెట్టాడో చూడండి. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితాల్లో కూడా ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలు వారు పూరేళ్ల కోసం, ఆహారం కోసము ఆ సమాజం అంతా కూడా ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకు సినాయికి మధ్య సీను అరణ్యమునకు వచ్చినప్పుడు ఆ సమాజం అంతా కూడా మోషే మీద, అహరోనుల మీద ఈ విధముగా సనుగుతూ కొరుగుతూ ఉన్నారు. పూరేళ్ళు లేవు, మాకు మాంసము లేదు, ఆహారం లేదు. ఐగుప్తులో ఉండింటే మాకు కీరకాయలు దొరికేటివి, ఉల్లిపాయలు అనేటివి, మాంసం ఉండేటువంటిది. ఈ విధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆశలతో వారు మాట్లాడుతూ సనుగుతూ కొనుగుతున్నారే తప్ప దేవుడు చూపిస్తున్నటువంటి వాగ్దాన భూమి మీద వారికి ఏమాత్రం కూడా దృష్టి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దీంతో నేర్చుకోవాల్సింది ఏమి తెలుసా? దేవుడు మనకు ఒక దేశాన్ని చూపించాడు. ఏది ఆ దేశము? ఏ దేశం అది? పరలోకం, సియోను దేశం, పరలోక రాజ్యం, నిత్య జీవం. దాన్ని మనకు చూపెట్టాడు. ఇది వాగ్దాన భూమి. కనానుకు సాదృశ్యమైన పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు చూపెడితే, ఐగుప్తులో నుండి వారిని బయటికి ఎలాగైతే దేవుడు తీసుకొచ్చాడో బానిస పాపానికి సాదృశ్యమైన ఆ దేశంలో బయట విడుదల కలిగారు. అయితే ఈ రోజున మనం కూడా పాపము దాస్యములో నుండి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరపరచము చేత సంపాదించి మన అందులోంచి బయటకు తీసుకొచ్చాడు. బయటికి తీసుకొని వచ్చి, ఇదిగో మీరు నడవవలసిన మార్గం ఇది, మీకు ఉండాల్సిన కట్టడలు ఇవి, మీ శాస్త్రములు ఇవి, వీటిని మీరు అందరూ కూడా అనుసరించి నడుచుకుంటూ వెళితే నేనే మార్గమును సత్యమును జీవమని ఉన్నాను. ఈ జీవమని ఉన్నటువంటి నా ద్వారా తప్ప తండ్రి ఎంతకు ఎవడు చేరలేడు. కాబట్టి తండ్రి ఎక్కడున్నాడంటే పరలోక రాజ్యంలో. ఆ పరలోక రాజ్యానికి మనం ఈరోజు అందరూ కూడా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మన ప్రయాణాలలో ఎటువంటి ఆశలు, ఎటువంటి కోరికలతో మన ప్రయాణం వెళ్తూ ఉంది. మన దృష్టి ఏమో పరలోకమే, కానీ లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఆశల మీద దృష్టి పెడితే
లోక సంబంధమైనటువంటి వాటి మీద కోరికలు కనుక మనకు ఉంటే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఏమైపోయేది? అరణ్యములు మానవులు అందరూ కూడా ఏమైపోయారు? చచ్చిపోయేది. అందరూ కూడా రాలిపోయారు. మరి పరలోకానికి ప్రయాణం మొదలు పెట్టినటువంటి మన కుటుంబాలలో, మన సంఘములో, మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం దేనిని చూస్తూ నడవాలి? పరలోకాన్ని చూస్తూ నడవాలి. అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు వచ్చినా, లేకపోతే సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మన దృష్టి మాత్రం ఎక్కడ ఉండాలంటే పరలోకం వైపే ఉండాలి. ఇది నా దేవుడు నాకు ఇవ్వబోయేటువంటి దేశము, ఆ రాజ్యంలో నేను బ్రతకాలి, ఆ రాజ్యంలో నా దేవుడితో పాటు నేను కూర్చోవాలి, నా దేవుడిని నేను మహిమపరచాలి, ఘనపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, నిత్యము కూడా గాన ప్రతిగానములతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, ఆ పరిశుద్ధుడు అనేటువంటి మాట నీ నోట అక్కడ నీ ఉచ్చరించాలంటే ఇక్కడ బ్రతుకున్న కాలంలో నీకు ఎదురైనటువంటి శోధనలు ఎన్ని వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా నీ పరిశుద్ధతను మాత్రం కాపాడుకునే విషయంలో ఎంత మాత్రమో తగ్గిపోకూడదు. హల్లెలూయా. నీ పరిశుద్ధమైన జీవితం ఇక్కడ జీవిస్తేనే అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవుణ్ణి గాన ప్రతిగానమంతా నువ్వేం చేయగలుగుతావు? స్తుతించగలుగుతావు. ఇప్పుడు నీ ప్రయాణంలో ఆ పరిశుద్ధత లేకుండా సరుగుతూ గొణుగుతూ లోక సంబంధమైన ఆశలు కలిగి అవి ఇవి ఏవేవో కారణాలు చెప్పుకుంటూ దేవుని సరిగ్గా స్తుతించక, ఆరాధించక, మహిమపరచలేక, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించలేక, మన శరీరమును ప్రేమించుకుంటూ దేహ సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి వ్యక్తిత్వమే కనుక మనలో ఉంటే అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయినట్టుగా రాలిపోవడమే తప్ప పరలోకములో అడుగు పెట్టేటువంటి అవకాశం మాత్రము దేవునికి ఇవ్వడు. హల్లెలూయా. అన్ని లక్షల మంది, 20-30 లక్షల మంది ప్రజలు విస్తరించి దరిదాపు 40 లక్షల మంది అయిపోతే అంతమంది ప్రజలలోకి ఎంతమంది చేరుకున్నారు వాగ్దాన భూమిలోకి? యెహోషువ, కాలేబు ఇద్దరు వెళ్ళారు. మరి అలాంటి పరిస్థితులు ఆ రోజునే మనం చూస్తున్నాం. మరి ఈ రోజున కూడా లోక ప్రభావం చాలా భయంకరంగా కనిపిస్తుంది. మనుషుని ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. సాతానుడి ప్రభావం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మూడింటిని కూడా జయిస్తూ మనము దేని వైపు మన దృష్టి కేంద్రీకరించాలా? పరలోకం వైపు, దేవుని వైపు మన దృష్టి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆయన్నే చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. లేదు, మనకు శ్రమ వచ్చిందని శ్రమ వైపు చూసినా, శోధన వైపు చూసినా, కష్టం వైపు చూసినా, దేని వైపు చూసినా మన దృష్టి అక్కడ ఆగిపోతుంది. మనం వెళ్ళాల్సినటువంటి ప్రయాణం ఏమైపోతుంది? ఆగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రయాణం ఆగిపోయింది అంటే మనం ఇంకా అరణ్యంలో చచ్చిపోయిన ఇశ్రాయేలుతో సమానము. చావు, మనలో జీవం ఉండాలి, బ్రతకాలి. యెహోషువ, కాలేబులాగా బ్రతుకుతూ ఆ వాగ్దాన భూమిని అడుగుపెట్టి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అందుకే ఏనాటికి కావలసిన బతి ఆనాడే మీరు పుచ్చుకోండి. అంతటితో మనం తృప్తి కలిగిన జీవితం ఉంటేనే 7వ దినమన్న విశ్రాంతి దినమున మనం అందరం కూడా ఎక్కడ కూడి ఉంటాం? ఇక్కడ దేవుని సన్నిధానంలో మనం కూడి ఉంటాం. అది ఎలా కూడి ఉంటామో? ఒకే సమయం, ఒకే క్రమం, ఒకే పద్ధతి, ఒకే ఆలోచన, ఒకే ఆత్మ, అందరూ కూడా కలిగి దేవుని యొక్క శరీరములో అమర్చబడి ఉన్నటువంటి అవయవముల వల్లే మనం అందరం కూడా సంఘములో పని చేయగలుగుతాం. హల్లెలూయా. దేవుని మహిమపరచగలుగుతాం, దేవుని స్తుతించగలుగుతాం. ఆయన కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా, నా కుటుంబానికి దయచేసి అని మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే మన ప్రయాణం అనేటువంటిది ఆశామాషి ప్రయాణం కాదు, లోక ప్రయాణం కాదు. మన ప్రయాణం ఎక్కడికి? పరలోకపు ప్రయాణము. అంటే ఇక్కడ జీవిస్తున్న కాలంలో మనం ఎవరి మీదంటే పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. ఆ యాత్రికులమును పరదేశులమైనటువంటి మన జీవితాలలో మనకంటూ ఒక లక్ష్యం ఉంది, మనకు పట్టణం ఉంది. ఆ రాజ్యం, ఆ దేశంలో మనం అడుగు పెట్టాలి. కాబట్టి సాతానుడు కలిగించేటువంటి ఏ కార్యములైనా, ఏ శోధనైనా వాటిని జయించుకుంటూ మనం ముందుకే వెళ్ళాలి తప్ప మనకున్న ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, లేకపోతే ఇంకో దాన్ని బట్టో, లేకపోతే ఇంకోటి ఐహిక విచారములు, అసమాధానం ఏ కారణము చేతనైనా వాడు వెనకకు లాగుచూ ఉన్నప్పుడు మనం వాటి నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్తుండాలి? ముందుకే అడుగు వేయాలి, కానీ వెనకకు అడుగులు వేసేసిన ప్రసక్తి ఉండకూడదు. హల్లెలూయా. లోతు భార్య ముందు చూడాల్సినటువంటిది ఎక్కడ చూసేది? వెనక్కి చూసేది. చూచి ఏమైపోయేదాగా? ఉప్పు స్తంభమైపోయింది. ఇప్పటికీ కూడా ఆ ఉప్పు స్తంభం అలాగే ఉంది లోతు భార్య. అది ఒక నిదర్శనం క్రైస్తవుని యొక్క జీవితంలో. విడిచిపెట్టినటువంటి దాన్ని మరలా చూడడం, కక్కిన దాన్ని తిరిగి గతికితే దేంతో సమానము? కుక్కతో సమానం. హల్లెలూయా. అది కక్కుతుంది, మరలా ఏం చేస్తుంది? గతుకుతుంది.
మరి మన జీవితంలో కూడా అంతే. పాత జీవితాన్ని కట్టేసిన తర్వాత, విడిచిపెట్టిన తర్వాత మరలా దాన్ని ఏం చేయకూడదు, దాన్ని గెలిచేటువంటి వారంగా ఉండదు. దాన్ని మరలా చేయాలనే ఆలోచన కూడా మన జీవితంలోనికి రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెబుతున్నటువంటి మాటలు, వీరు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని పరీక్షించినట్లుగా ఏనాటికి కావాల్సిన బడ్జెట్ ఆనాడే వీరు కూర్చుకోవాలి. ఎక్కువ కనుక తెచ్చుకుంటే అదేమైపోతుందని చెప్పాడు, పురుగు పడుతుంది, కుళ్ళిపోతుంది. కానీ 6వ రోజున ఎక్కువగా తెచ్చుకుంటారు, అది మాత్రము కుళ్ళు పట్టదు, పురుగు పట్టదు అని దేవుడే చెప్తున్నాడు. అది కుళ్ళు పట్టదు, పురుగు పట్టదు. ఆ 6వ దినమున తెచ్చుకునేటువంటి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు అంటే ఆ మరుసటి రోజు వీరికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోవడానికి దేవుడే ఆజ్ఞాపించాడు. కాబట్టి దానిని దేవుడు ఏం చేశాడంటే పుల్లు పట్టనీయకుండా, దేవుడు దాన్ని పురుగు పట్టనీయకుండా దాన్ని అలాగే ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది, దేవుని దినమును దొంగలించకుండా మిగిలినటువంటి 6 దినములు మన కష్టపడి పని చేసుకుంటే అది మనకు ఆశీర్వాదము. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినములను మనము వాడుకొని 7వ దినమును కూడా మరలా మనము బ్రతకడానికి, బ్రతుకు సంపాదించుకోవడానికి వెళ్ళకూడదు. అలాగే వెళితే అందులో ఏమైనా సక్సెస్ ఉంటుందా? సక్సెస్ లేదు, పురుగు పట్టబడదు, కుళ్ళిపోతుంది. వాక్యమే బోధిస్తారు. మనం అనుకుంటాం ఈరోజు ఆదివారం అలానా చోట వెళ్తే నాకేదో కొంత రాబడి వస్తుంది, లేకపోతే ఒక పని ప్రారంభమో, లేకపోతే ఇంకోటి అనుకుంటాం. ఒక్కనాటికి అది సక్సెస్ కానీ కాదు, ఒక్క పని కూడా జరగాలి. మీ జీవితంలో ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూసేదా? ప్రయత్నం చేసి చూసింటే మీకు 0 మార్కులు వచ్చింటే కానీ ఒక 6 మార్కులు కూడా వచ్చి ఏం మిగిలింది తెలుసా? మన కష్టం మిగిలింది. పోవడము, రావడము, శ్రమ, డబ్బు ఖర్చు, ఇంకా ఏమైనా అయితే కూడా, ఇంకా ఏదైనా కూడా ప్రమాదాలు ఏదో కూడా జరిగింటాయి. ఎందుకంటే ఇటువంటి ఎన్నో చెప్తారు, అయ్యో గుళ్ళో ఉన్నా బాగున్నే దేవుడా అని ఎంతమంది పశ్చాత్తాపడి గాయాల పాలయ్యి, అవమానం పాలయ్యి, నిందల పాలయ్యి వచ్చినటువంటి వారు చాలామంది తెలుస్తున్నారు. ఆదివారం అనేటువంటిది అందుకే దేవుడు దానిని పరిశుద్ధపరచు, దానిని ఆశీర్వదించి. అందుకే దేవుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా నాకు ఆదివారం సెలవిస్తేనే, లేకపోతే నేను చెయ్యను ఆ రోజు ఉద్యోగం చెప్పినాను. అట్లా పరిస్థితి లేదు. నాకంటే సీనియర్స్ ఇస్తారు కానీ ఆదివారం నాకు మధ్యలో ఏదో రోజు తీసుకుంటాను, నాకు సంబంధం లేదు. నువ్వు ఎట్లాంటి కష్టమైన డ్యూటీ అన్నది నేను చేస్తానని చెప్పి ఎట్లా డ్యూటీ చేస్తా నాకు బస్సు లోపల ఎంతమంది ఉంటే బస్సు పోయి 4 మంది ఉండేవాళ్ళు. టాప్ సర్వీస్ 5 కిలోమీటర్ల లోపల ఒక కనీసం అంటే ఒక 150 టికెట్లు కొట్టాలి. హల్లెలూయా, 150 టికెట్లు పట్టకపోతే నాకు ఎక్కేసి అయినా పర్వాలేదు, బస్సు నిలిపేసి మధ్యలో పట్ట కొట్టాడు. పరిస్థితి ఎన్నిసార్లు లాసేసి 100 మంది కట్టొచ్చిన ఏం రైతు టికెట్లు అంటే 1 బదులు 2 ఇచ్చేసేసి 4 ఇచ్చేసి ఇట్లా చాలా వస్తువులు పెట్టాను. ఎందుకంటే ఆదివారం అనేటువంటిది చాలా నాకు ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఇష్టం నాకు ఆదివారం పెట్టాను. ఈ ₹1,00,000 రానియండి, ఆదివారం పోగొట్టుకున్నానంటే నేను జీవితంలో ఏదో కోల్పోయినాను అన్నంత బాధ ఉంటుంది నాకు ఆ రోజంతా కూడా. ఆ రోజే కాదు, చాలా రోజులు అట్లా ఉంటుంది. అందుకే ఆదివారాన్ని మాత్రం నేను మిస్ చేసే ప్రసక్తే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మీరు కూడా ఆదివారం అంటే ఎలా ఉండాలి? ఆశ కలిగి. నాకు ఆశ ఉంది కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఎందుకు? ఆ దినం ఏం చేయబడింది? ఆశీర్వదించబడినది. మనం కూడా ఆశీర్వదించబడిన దినాన్ని దొంగలించుకుంటా మన కూటి కోసం మనం బయటికి వెళ్తే ఇక్కడ రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలన్నీ ఎవరో తీసుకోకపోతారు. నీ కోసం దేవుడు ఒక మూట తెచ్చించాడు దీవెనలు. ఆ మూట ఇంకెవరికైనా పనిచేస్తారు. ఓ పలానా కుటుంబం రాలా, వారి కుటుంబంలో బిడ్డలు రాలా, వారి కుటుంబంలో తల్లిదండ్రులు రాలా, వారి కుటుంబంలో భార్య రాలా, భర్త రాలా, అదిగో వారి దీవెనలు ఎవరికో దేవుడు ఇచ్చేసిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలో? మన కుటుంబం కోసం దేవుడు ఇచ్చే దీవెనలు మన కుటుంబము అనుభవించాలి అంతే. వేరొకరికి వెళ్ళడానికి మనం ఛాన్స్ ఇవ్వకపోవడం. మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, పర్వాలేదులే, ఏముంది లేకపోవచ్చు. ఒక రోజున తెలుస్తుంది, ఒక రోజు అప్పుడు అర్థమవుతుంది, అయ్యో నా దేవుని మందిరాన్ని
నా భర్త కోల్పోయాడు, నా భార్య కోల్పోయింది, నా బిడ్డలు కోల్పోయారు, నా తల్లిదండ్రులు కోల్పోయారు. ఒకరు వస్తే ఒకరు రాకుండా పెళ్లికి వెళ్ళినట్టు ఇంటికి ఒకరు ఇద్దరు పోతుంది చర్చికి, కుటుంబం అంతా వచ్చేటట్టు ఈ రోజున ఇటువంటి పరిస్థితి వచ్చించేటటువంటిది కాదే అని ఒక రోజున మనం బాధపడడం అంటే, ఇప్పుడే మనం దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఏమవుతుంది అక్కడ, మీరు నా ధర్మశాస్త్రంలో అనుసరించినట్టు పరీక్షించి వారిని తెలుసుకున్నట్లుగా వీరు ఏనాటి కావాల్సిన పెద్ద నానాడు తెచ్చుకోమని దేవుడు చెప్తున్నారు. ఆ విధంగానే బ్రతకడానికి మనం ప్రయాసపడాలి. కానీ ఎంత మాత్రం కూడా దేవుని దినాన్ని దొంగలించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పెద్ద కొడుకు చిన్నుడు కూడా తిరుపతిలో చదివించి 2 సంవత్సరాలు. వారికి నేను చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎంత టైం అన్నా పెట్టుబడి కాలేజీలో కానీ ఎక్కడైనా ఆదివారం మీరు ఎగ్జామ్ పెట్టినా మా వాడు రాయి, మీరు పర్మిషన్ ఇస్తారా లేదా, అది పర్మిషన్ ఇస్తేనే నేను కాలేజీలో అడ్మిషన్ చేస్తాను, లేదు సరే సార్ ఆదివారం మీ ఇష్టం మీరు తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పి. ఎందుకంటే మన బిడ్డలైనా మనమైనా ఆదివారం అంతా ఎక్కడ గడపడాలా, దేవుని సన్నిధిలో ఉండాలి అంతే. దేవుని సన్నిధిని మనం దొంగలిస్తూ ఉంటే మనకు అది ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నట్లే. దేవుడు చెప్పాడు కదా, ఆయన దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరచను. 7వ తేదీ దానికి ఉన్న ప్రాముఖ్యత చాలా చాలా ప్రశస్తమైనటువంటిది. అంత ప్రశస్తమైనటువంటి దినమును మనం పోగొట్టుకుంటే, మన బిడ్డలు పోగొట్టుకుంటే నష్టం ఎవరికి? మన కుటుంబానికి. లేదు, దేవుడు చెప్తున్నాడు, వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి. ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వారు శరీరాశల్ని కలిగి ఉన్నారు కాబట్టి మోషే అహరోనుల మీద సనిగారు, వెనిగారు. ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, యెహోషువ గ్రంథంలో కూడా 24వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. 15వ వచనంలో అక్కడ కూడా యెహోషువ మాట్లాడుతున్న మాట చూడండి. యెహోషువ గ్రంథము 24:15. మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో సేవించెదరో మీరు ఎవరిని సేవింపబోయినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. హల్లెలూయా, హల్లెలూయా. మీ దృష్టికి యెహోవాను సేవించుట కీడని తోస్తే మీరు ఎవరిని సేవించదరో, నా నది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే, వారి దేవతలను సేవించదరు. నేడు మీరు కోరుకునడి, మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలలో ఒక పునఃస్థాపన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. వారు అంతకు కూడా దేవుని మీద ఏం చేస్తూ వస్తున్నారు? సరుగుతూ వచ్చారు, ఒరుగుతూ వచ్చారు, రాలిపోతూ వచ్చారు, తరచుగా ఓడిపోతూ వచ్చారు, కూలిపోతూ వచ్చారు, తూలిపోతూ వస్తున్నారు. ఏ కారణాలు ఇవన్నిటికీ అంటే దేవుని దృష్టికి అవిధేయత చూపెట్టడం ఒకటే కారణం. ఆ అవిధేయత ఎందులో చూపెడుతున్నారంటే దేవుని సన్నిధి ప్రత్యక్షతను అనుభవించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి లోబడి జీవించేటువంటి విషయంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి నడిచేటువంటి విషయంలో వీరు ఏమవుతున్నారంటే విఫలమైపోతూ ఉన్నారు, ఓడిపోతూ ఉన్నారు. కారణము శరీర ఆశలు కలిగిన వారు, శరీర సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవాలనేటువంటి తపనే వీరిలో కనిపిస్తుంది. కానీ ఈ శరీరములకు ఏ కష్టము రానివ్వకూడదు. ఈ శరీరానికి ఆకలి వేస్తే వెంటనే ఆహారం కావాలి, నాలుక ఏది కోరితే అది కావాలి, ఇక ఏం అవసరం ఉన్నాయి అన్నింటినీ కూడా కోరుకుంటున్నారే తప్ప దేవుని యొక్క మాటలను విధేయత చూపెట్టడం లేదు. దేవుడు చెప్పినటువంటి వాగ్దానములో అడుగు పెడితే దీనికంటే వెన్నైనటువంటి శ్రేష్టమైన ఔదార్యమైనటువంటి జీవితమును దేవుడు మాకిస్తాడు అన్న ఆలోచన మానివేసి ఎంతసేపు విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తునే చూస్తున్నాను. ఐగుప్తు కోరికలు కోరుకుంటున్నారు, ఐగుప్తు ఆశలు కావాలనుకుంటున్నారు. అందుకే అటువంటి వాటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి, వాటిని మీరు విసర్జించాలి. ఎందుకంటే ముందున్నటువంటి దేశం ఏది అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కావాలా? బానిసత్వము పాపముతో కూడినటువంటి ఐగుప్తి కావాలనంటే మీ ఉద్దేశాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ? వెనకే ఉన్నాయి. హల్లెలూయా,
ఐగుప్తు పైన ఉంది వీరి ఆశ. అందుకే దేవుడు చూచాడు అందరినీ కూడా రెండులో రాగేసినాడు. హల్లెలూయా. అంటే ఎవడైతే దేవుడికి విధేయత చూపెడతాడో, సనుకోకుండా కొనుక్కోకుండా మంచి భక్తితో ఉంటాడో, వాణిని దేవుడు ఎక్కడ నడిపిస్తాడు? వాగ్దాన భూమైన కనాను సాదృశ్యమైన పరలోకానికి దేవుడు నడిపిస్తాడు. లేదు మన బ్రతుకంతా కూడా సనుగుతూ గొనుగుతూ అది ఇది అని మన చూపులను దేవుని వైపు నుండి మళ్లించి దేవునికి అనుకూలంగా జీవించుకున్న మన బ్రతుకుచూ ఉంటే ఇక పరలోకం అనేటువంటిది లేదు. ఆత్మీయంగా మరణించి చచ్చిపోయినటువంటి స్థితిలో ఉంటే అటువంటి వారందరినీ కూడా దేవుడు ఎక్కడ పంపిస్తాడు? ఆత్మీయతగా చచ్చిపోయిన వారిని ఎక్కడ పంపిస్తాడు? నరకానికే పంపిస్తాడు తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. హల్లెలూయా. అందుకే కడవరి దినమున మేకలలో నుండి దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తాడు? హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి స్వభావము, అటువంటి ప్రవర్తన, పరిశుద్ధతను కలిగి మనం జీవిస్తూ ఉంటే ఈ లోకములో ఉన్నటువంటి మేకలతో సమానమైనటువంటి ఆ యొక్క అన్యులలో నుండి మనలను దేవుడు ఏం చేసుకుంటాడు? వేరుపరచుకోగలుగుతాడు. హల్లెలూయా. 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 మరి మనకి ఏ జీవితం కావాలి? దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునేటువంటి జీవితం మనకు కావాలి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ అనుసరించి బ్రతికితేనే ఈ రోజున మనల్నైనా మన కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేయగలుగుతాడు? ఆశీర్వదించగలుగుతాడు, దీవించగలుగుతాడు. ఆ ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని దేవుడు ఇశ్రాయేలును పరిశీలిస్తూ ఉన్నాడు అంటే ఈ రోజున అదే పరిశీలన నా మీద నీ మీద కూడా ఉన్నది. హల్లెలూయా. ఉందా లేదా పరిశీలన? ఉంది. దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు, మనం అందరినీ పరీక్షిస్తాడు. ఈ రోజున ఏదో ఒక కష్టం వచ్చేది, నా మందిరానికి వెళ్తారో లేదో చూస్తాను. లేదు ఆ ఇంటికి ఒక బంధువు వచ్చాడు, లేదు వీరే ఏదో ప్రయాణం ఉంది, నాకు విలువిస్తారా వాటికి విలువిస్తారా దేవుడు చూస్తారు, పరీక్షిస్తారు. ఆ పరీక్షలో మనం ఏమవ్వాలా? అది హల్లెలూయా. ఆ పరీక్షలో గెలిస్తేనే మనకి మంచి ప్రైజ్ లభిస్తుంది. ఓడిపోతే పక్కకు పోతాం, మన పేర్లు అక్కడ రాయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన బిగ్మాన్పల్లి గ్రామం నుండి వస్తారు, చాలామంది వస్తారు. వాళ్ళకు ఆదివారం మాత్రమే ఏమన్నది తెలుసా? వాహనం ఉండదు, బస్సు లేదు. వారి దగ్గర ఒక 4-5 కిలోమీటర్లు కదా నిలమ్మ, 4-5 కిలోమీటర్లు మెయిన్ రోడ్డు నడుచుకుని వస్తారు. వాళ్ళు పల్లి నుండి నడుచుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఈ ఆటోనో బస్సు దొరికి ఎక్కి దిగి మళ్ళీ పరుగులు తీసుకుంటా మనకంటే ముందుగా వచ్చి చూస్తారు. హల్లెలూయా. మనకంటే ముందు అంటే వాళ్ళు ఎన్ని గంటలు లేచి ఉంటారు, ఎన్ని గంటలు తయారీ ఉంటారు, వాళ్ళ ఆవులు వాళ్ళ ఏమేమి ఉన్నాయి చాలా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి నీళ్ళు కూడా తాగకుండా అట్లే పెద్దలు కట్టేసి కసులు వేయకుండా కర్రలు వేయకుండా మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడికి వస్తారు. హల్లెలూయా. అంటే లోపల ఏముంటే ఆ పనులు చేస్తాము? ఆశ ఉంటే, భయం ఉంటే పనిచేస్తాం. కానీ ఆ భయం ఆశ లేకపోతే మన ఇష్టం, మన రాజ్యం, మనం ఎప్పుడైనా రావచ్చు. మనల్ని అడిగేవాడు కూడా లేదు. కానీ నేను అడగకపోయినా ఒక రోజున దేవుడు మాత్రమో ఖచ్చితంగా అడుగుతాడు. హల్లెలూయా. ఖచ్చితంగా అడుగుతాడు. వదిలే ప్రసక్తి లేదు. నన్నైనా మిమ్మల్ని అయినా ఎవరైనా కానీ దేవుడు అడుగుతాడు. హల్లెలూయా. కాబట్టి ఒకసారి నేను చూశాను, నేను చర్చిలో ఉన్నాను అనుకుంటా. ఒక చర్చిలో ఒక పాస్టర్, పెద్ద చర్చి, ఆ చర్చిలో లేటుగా వచ్చిన వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ముందుకు వచ్చి పాస్టర్ చర్చిలో ఒక కట్టి పెట్టుకుంటారు. అందరూ వచ్చి చర్చి తప్పితే చూసినా కూడా ఒక దెబ్బ తీసుకొని మళ్ళీ వేసుకుంటారు. ఒక దెబ్బ తీసుకోవడం రావడం, ఎందుకంటే చేసింది తప్పు కాబట్టి ఒక ఏటి వేయించుకొని మళ్ళీ వేసుకుంటారు. మళ్ళీ ఇంకొంతమంది చర్చిలో బయట వేసిన మన దేశంలో ఏ కొరియాలో ఏదో కొట్టారు, మోకాళ్ళు వేసేసి అందరూ మోకాళ్ళు వేసేసి బెంచీలు ఉన్నాయి, బెంచీలు దిగి అందరూ కూడా మోకాళ్ళు వేసేది. ఆ ఫోటో ఇక్కడ పెట్టారు, ఇలా ఉంది. ఒక్కసారి ఒకే యూనిఫామ్లా ఉంది, అందరూ మోకాళ్ళు వేసేసి ఆ బెంచీల మీద అలాగ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు. మనం మోకరించి ప్రార్థన చేయాలంటే మనం కొంతమంది మోకరించలేము, మోకరించగలిగిన వారు కూడా మోకరించలేము. ఇలాగ మనకి ఒక ఇదనేటువంటి ఉంటుంది. అంటే దేవుడు అంటే మనకి ఎంత ఆశో, ఎంత ఆసక్తితో మనకి ఎట్లా ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చూస్తున్నాము, ఎంతగా ఏడ్చుకుంటే దేవుడి సరిగ్గా ఎట్లా గోజాడితే మన కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు. ఆ ఆలోచన రాలేదు.
అది వచ్చిన నాడే మనం మోకరించండి అని చెప్పక మునిపే మనం ఏం చేస్తాం? ప్రార్థన అంటే వేస్తామే. ఆదివారము అనేది అందరికంటే ముందుగా మనంతగా మనమే వస్తామా లేదా? నేను అడగాల్సిన పని లేదు, మీ పక్కన వారు కూడా మిమ్మల్ని అడగాల్సిన పని లేదు. ఏం లేటుగా వస్తుంది, ఏమి ఈరోజు రాలేదు అని అడగాల్సిన పని లేదు. మనం అందరికంటే ముందుగా మందిరంలో ఉంటే ఆ రోజు దేవుడు తెచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ నాకు రావాలి. హల్లెలూయా. నా కుటుంబానికి దేవుడు ఏం తెచ్చాడు అవన్నీ నేను పొందుకోవాలి, నా కుటుంబం పొందుకోవాలి అన్న ఆశతో మనం వస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. ఈ రోజు అక్కడ మాట్లాడుతున్న మాటలు యెహోషువ ఏమంటున్నాడు? మీరు ఎవరిని సేవిస్తారో సేవించారు, నది కవతల మీ పితరులు ఎవరిని సేవించారో వారిని సేవిస్తారో సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించదము. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారు అన్నాడు, కానీ నేను ఒక్కడే చెప్తున్నాడు. ఈరోజు మనం ఇక్కడ ఒంటరికి ఎంతమంది వచ్చాము, జంటకి ఎంతమంది వచ్చాము, పిల్లలు వదిలేసి ఎంతమంది వచ్చినాము, భర్తలు వదిలేసి భార్యలు వదిలేసి ఎంతమంది వచ్చినాము మనకు అర్థమవుతుంది. అట్లా మనమందరము దేవుని సన్నిధానములో కుటుంబాలుగా దేవునికి కనపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు ఎంతైనా దీవెన, ఎంతైనా ఆశీర్వాదం, మన కుటుంబానికి ఎంతైనా క్షేమము. హల్లెలూయా. దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలుని. మనల్ని పరీక్షించడా? ఖచ్చితంగా పరీక్షిస్తాడు. నీకు భార్యని ఇచ్చాను, భర్తని ఇచ్చాను, బిడ్డలు ఇచ్చాను. ఎక్కడ నీ బిడ్డలు, నీ భర్త ఎక్కడ, నీ భార్య ఎక్కడ, నీ తల్లి ఎక్కడ, నీ తండ్రి ఎక్కడ అని దేవుడు మనకు ప్రశ్న ఇస్తుంది. మన దగ్గర సమాధానం లేదు. ప్రభా నాయన అంటే కుదరదు. మరి ఎందుకు నిన్ను ప్రేమించి నీ మీద నమ్మకం పెట్టి ఇంత మంచి కుటుంబాన్ని దేవుడికి ఇచ్చినాడు? చెదిరిపోవడానికి అయితే కాదు, విడిచిపెట్టేయడానికి అయితే కాదు, లోకానుసారంగా బ్రతకడానికి అయితే కూడా కాదు. చాలామంది లోకంలో భర్తలను, భార్యలను, బిడ్డలను వదిలేస్తూ ఉన్నారు. వారు మాత్రమే దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతారు. వారు మాత్రం పరలోకానికి వస్తే చాలా కుటుంబం అంతా పోవాలవుతారు, రావాలి, కుటుంబం అంతా పోవాలి. హల్లెలూయా. కుటుంబం ఈ రోజున ఇక్కడ కనిపిస్తే ఒక రోజున ఆడ కనిపిస్తారు. ఇక్కడ ఉంటే మీరు మీ భర్తలకు, మీ భార్యలకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి, చెప్పుకోలేనటువంటి విషయాలు, రహస్యముతో కూడినటువంటి గూఢమైనటువంటి మర్మాలను, హెచ్చరికలను దేవుడు తన దాసుల ద్వారా వాక్యముతో వారిని ఏం చేస్తాడు? గద్దించి సరిచేయగలుగుతాడు. హల్లెలూయా. ఇది గుర్తుపెట్టాడు. ఇప్పుడు ఒక్కొక్క ఇంటిని మనం కలబెట్టామంటే ఒక్కొక్క ఇంటిలో ఎన్ని కష్టాలు ఉన్నాయి. చాలా మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. మరి బిడ్డలను కూడా మనం చిన్నప్పటి నుంచి అలాంటి భక్తిలో పెంచితే వారిని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ప్రేమిస్తూ దేవుళ్ళు నడిపించగలిగితే కుటుంబంలో ఈ రోజున కష్టమైనటువంటి కనపడదు, శ్రమ, ఇబ్బందులు, బాధలు అనేటువంటి కనపడదు. అవి కనిపిస్తూ ఉన్నాయంటే మన బిడ్డలను ఎప్పుడో ఎక్కడో చేసేసాము అని. మన భర్త, భార్య ఎక్కడో మనం చేర్చుకున్నాం. అందుకే ఈ రోజున కుటుంబంలో సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. దేవుడితో సంపూర్ణంగా గడపాల్సినటువంటి మనము గడపలేనటువంటి పరిస్థితుల్లో ఎంత నిజంగా దైనీయమైన స్థితి చూడండి. భక్తి విషయంలో దేవుడు మనం ప్రేమించి ఇచ్చినటువంటి ఈ మంచి స్థితిని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు మనం పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఆ పరీక్షలో మనం ఏమవ్వాలి అంటే నెగ్గాలి. హల్లెలూయా. నెగ్గితేనే వాగ్దానం పొందినటువంటి పరలోక రాజ్యంలోనికి మనం అందరం కూడా వెళ్ళగలుగుతాం. లేదు, లోక సంబంధమైనటువంటి వాటిని మేము అనుసరిస్తాం, అక్కడే ఉంటాం, ఎప్పుడైనా మేము వస్తాం. యెహోషువ చెప్తున్నాడు, మీరు ఎవరిని అనుసరిస్తారో, ఎవరిని పూజిస్తారో, ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాను. మీరు అనుసరిస్తున్న దేవతలను, మీరు అనుసరిస్తున్నటువంటి వాటికి మేము పూజ చెయ్యము, సేవించము, ఖచ్చితంగా చెయ్యము. ఎందుకంటే నిజమైనటువంటి దేవుడు ఎవరో యెహోషువకు తెలుసు కాబట్టి బానిసత్వంలో నుండి బయటికి తీసుకొచ్చారు. ఈ సాయంకాలంలో మీరు బయటికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని మీరు చూస్తారు. రేపు ఉదయాన్నే దేవుని యొక్క మహిమను మీరు చూడగలుగుతారు. దేవుడు మన్నాను కురిపించారు. దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పెట్టాడు. మాంసము కావాలన్నారు, ఎంత కావాలో అంత తృప్తిగా కూరేడు దేవుడు కురిపించారు. ఇన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా సనుగులు, గునుగులు మాత్రము మానలే. హల్లెలూయా. సనుగులు, గునుగులు అంటే వీటికి సంబంధించినవన్నీ కూడా
ఇక మనం దేవునికి ఇష్టం లేని ఏవైతే మనం మందిరంలో చేస్తుంటామో, కుటుంబంలో చేస్తుంటామో, సమాజంలో చేస్తుంటామో, ఇవన్నీ కూడా వాటికి సాదృశ్యం. హల్లెలూయా. అటువంటి ఉంటే రాలిపోవడం ఖాయం. అటువంటి విడిచిపెడితేనే వాగ్దాన భూమిలో అడుగు పెట్టడం ఖాయం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమించి వాగ్దాన భూమిని దేవుడు ఇస్తానంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కానీ వెనకకు అడుగు వేయటం, చూడటం అనేటువంటిది మాత్రమో ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎదురయ్యేటువంటి సమస్య, శోధన ఎన్నొచ్చినా నేను నా ఇంటి వారు మాత్రం ఎవరిని సేవిస్తున్నాడా? ఆయన నువ్వు సేవిస్తే నీ ప్రవర్తన మారిపోతుంది. ఏనాటికి కావాల్సిన భక్తి మహారాజు నువ్వు సమకూర్చుకుంటావు. ఆదివారం అన్నటువంటి దాన్ని నువ్వు చాలా విలువిస్తావు, గౌరవిస్తావు. దేవుని మంచిదాన్ని నువ్వు సన్మానించగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా బ్రతుకుచు మన ముందున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని బలపరచుకుంటూ ముందుకు వెళుతున్నగా దేవుడి వాక్యాన్ని ప్రార్థన చేసుకున్నా. బహోన్నతులైన మా తండ్రి స్తోత్రములు. ఇంతవరకు మీ యొక్క సన్నిధి ప్రత్యక్షతను అనుభవించిన బిడ్డలందరినీ చూపెట్టారు. వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు సహాయం చేసి నీ బిడ్డలందరి జీవితాలలో కూడా మీ గొప్ప కార్యాలను జరిగించారు. విశ్రాంతి దినమును మీరు పరిశుభ్రపరిచి ఆశీర్వదించినటువంటి దినం ఈ దినమున ప్రభా సమకూర్చబడటానికి కుటుంబాలుగా మీ సన్నిధిలో కనపరచబడాలి. ఏ ఒక్కరు కూడా విడవబడకూడదనైనా అప్పుడే ఒక రోజున వాగ్దాన భూమికి సాదృశ్యమై ఉన్నటువంటి పరలోక రాజ్యములు కుటుంబ సమేతంగానైనా మిమ్మల్ని కొనియాడటానికి పరిశుద్ధులని ప్రతిగానముల చేత మిమ్మల్ని స్తుతించేటువంటి ఆ యోగ్యతను ప్రభావం బిడ్డలందరి కుటుంబాలను కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. నీ కృప ప్రసన్నత బిడ్డల మీద మీరు స్థిరపరచేసి విత్తబడిన వాక్యాన్ని ప్రతి బిడ్డ కూడానైనా అనుసరించి నడవటానికి కృప దయచేసి కూడా ప్రార్థన చేస్తుంది. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ హృదయమర్పింపవా.